కాంగ్రెస్ గవర్నమెంట్ లో కరెంటు ఉంటే వార్త, ఇవాళ పాలమూరు జిల్లాలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరెంటు పోతే వార్త. అసలు కరెంటు పోతుందా? కాంగ్రెస్ గవర్నమెంట్ లో పొద్దుందాకా 3 గంటలు, పొద్దుకి 3 గంటలు. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో దేవతలకే తెలిసేటువంటి పరిస్థితి ఉండేది. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ లో యాసంగి పంట చేతికి రావాలంటే మోటార్ గాలుడో ట్రాన్స్ఫార్మర్ పేలుడో ఉంటది. ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మోటార్లు గాలుడు లేదు, ట్రాన్స్ఫార్మర్లు పేలుడు లేదు. రైతులకు 24 గంటల కరెంటు ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారు. ఇవాళ మన ప్రభుత్వ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచినాయి. ఇవాళ దేశంలో చూస్తే మధ్యప్రదేశ్ లో ధర కావాలని రైతులు రోడ్డు మీదకి వస్తే పోలీసుల చేత కాల్చి చంపినటువంటి పరిస్థితి. తమిళనాడు రైతులు ఢిల్లీకి పోయి మాకు రుణమాఫీ చేయాలని అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తున్నటువంటి పరిస్థితి. పక్కన మహారాష్ట్రలో వేలాది మంది రైతులు బొంబాయి ముట్టడికి కిలోమీటర్ల కొద్ది నడుచుకుంటూ బొంబాయి నగరాన్ని దిగ్బంధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా దేశమంతా రైతులు ఆందోళనతో ఉంటే తెలంగాణ రైతాంగం కళ్ళల్లో ఇలా ఆనందాన్ని, వర్షాన్ని కురిపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇక్కడ రైతుల కళ్ళల్లో ఆనందం వస్తే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు మాత్రం ఎర్రబడుతున్నాయి. వాళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రబడుతున్నాయి. ఇలా పాలమూరు జిల్లా పంట పొలాలకు నీళ్లు వస్తుంటే మా రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తే కాంగ్రెస్ నాయకుల కళ్ళల్లో మాత్రం ఎరుపు పడిపోతున్నాయి. వాళ్ళకు బాధ, కన్నీళ్లు వస్తున్నాయి వాళ్ళ కళ్ళల్లో. ఇవాళ ఎందుకు? వాళ్లకు మేం చేయని పనిని కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారంలో ఉంటే 50,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయింది. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక చేసినాం. ఇవాళ కల్వకుర్తి ప్రాజెక్టు మీద 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ సంవత్సరం ఖర్చు పెట్టిన దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి. అదేవిధంగా కల్వకుర్తి కింద 2,50,000 ఎకరాలు గత సంవత్సరం ఇచ్చాం. ఈ సంవత్సరం మరో 1,00,000 ఎకరాలు యాడ్ చేసే దిశగా ఇవాళ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కన్నా ₹1 బిల్లు ఆగుతుంది కానీ మా కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ కు మా ఈటల రాజేందర్ అన్న గ్రీన్ ఛానల్ పెట్టిండు. మహబూబ్ నగర్ జిల్లా అంటే, మహబూబ్ నగర్ జిల్లా పనంటే వేగంగా పరిగెత్తాల్సిందే. ఆ జిల్లాలో మేము ఇలా అభివృద్ధిని చేసి చూపించే దిశగా ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ జితేందర్ అన్న ఢిల్లీలో కొట్లాడి మహబూబ్ నగర్ లో పత్తి రైతులకు మేలు చేయాలని ఒక సిసిఐ సెంటర్ ను కూడా సాధించినటువంటి ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి. అదేవిధంగా ఇవాళ గట్టు ఎత్తిపోతల పథకం ఎన్నేళ్ల కోరిక. మా గద్వాల రైతులు, మా గద్వాల ప్రాంత రైతులు మరి మాకు గట్టు ఎత్తిపోతల పథకం కావాలంటే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు గట్టు ఎత్తిపోతల పథకాన్ని కేబినెట్ లో మంజూరు చేయడం జరిగింది. త్వరలోనే ముఖ్యమంత్రి గారు తుమ్మిళ్ల ప్రాజెక్టు ద్వారా నీటి విడుదల, గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని అతి త్వరలోనే చేయబోతా ఉన్నామని మనం చేస్తా ఉన్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.